Hey guys, welcome back to our channel Rudran's Mom and Aunt's Vlog. ముందుగా అందరికీ హ్యాపీ మహాశివరాత్రి. ఈరోజు శివరాత్రి రోజు మేము ఫాస్టింగ్ ఉంటాం అన్నమాట. నేను మమ్మీ ఉంటాము. సో ఫాస్టింగ్ రోజు మేము ఏమేం చేస్తున్నామో చూసేద్దాం ఈరోజు. సో హయాన్స్ ఇంకా లేచాడు, రెడీ అవుతున్నాడు అన్నమాట. అండ్ ఇట్లా సండే కాబట్టి హాలిడే, స్కూల్ రేపు లేదు ఇంకా. అండ్ అప్పటికి మమ్మీ అంతా క్లీన్ చేస్తుంది, పూజ రూమ్ అంతా కడిగేస్తుంది అన్నమాట. సో మమ్మీకి హయాన్స్ హెల్ప్ చేస్తున్నాడు. ఇంకా నేను ఇవన్నీ సర్దలేనని, ముట్టుకోకూడదని ఇంకా హయాన్స్తోనే ఇంకా చేస్తున్నాడు అన్నమాట. హయాన్స్ ఇంకా దేవుణ్ణి కడుగుతున్నాడు. మమ్మీ హయాన్స్ తోమిస్తే మమ్మీ కడుగుతుందన్నమాట. చిన్న చిన్న హెల్ప్ చేస్తాడన్నమాట హయాన్స్. ఇంకా వీడిలా వేస్తే రుద్ర ఏమో ఇంకా ఆడుతున్నాడు ఫోన్లో. ఇంకా వాడిని ఫ్రెష్ అప్ చేపిద్దామని ఇంకా నేను రుద్రని తీసుకెళ్ళిపోయాను. అంటే కొంచెం హెల్ప్ చేస్తాడని ఫస్టే హయాన్స్కి స్నానం చేయించేసాను. ఇలా చిన్న చిన్న విగ్రహాలు ఇలాంటివి ఉంటే వాడు బ్రష్ ఇస్తే ఇలా చేస్తూ ఉంటాడన్నమాట. అండ్ అప్పటి వరకు నేను ఇంకా పిల్లలు ఇంకా డాడీ తింటారు కదా, సో పాలకూర పప్పు పెట్టాను. అండ్ అప్పటి వరకు అన్నీ తెచ్చారన్నమాట డాడీ, ఫ్లవర్స్, అవన్నీ ఫ్లవర్స్, ఫ్రూట్స్, ఇంకా ఈవినింగ్కి కావాలి కదా, సో అన్నీ తెచ్చారన్నమాట. ఎంత క్లీన్ చేసుకొని పెట్టుకుంది మమ్మీ. ఇంకా అన్నీ క్లీన్ చేసుకొని మళ్ళీ తూడ్చుకొని అన్నీ పెట్టేసుకుంది అన్నమాట. అండ్ అంతవరకు వీళ్ళు చూడండి ఇద్దరు ఇంకా అవి 2-3 దోమిచ్చాడు. తర్వాత ఇంకా ప్రసాదాలు పెడతారు కదా చిన్న చిన్న అవి పట్టుకొచ్చుకుని దాంతో ఆడుతున్నాడు. ఏం చేస్తున్నా హయాన్స్ అంటే ఎక్స్పెరిమెంట్ చేస్తుండంట. ఈ మధ్య బాగా టీవీలో తెలుగు ఎక్స్పెరిమెంట్ వస్తుంది కదా, ఆ ఛానల్ చూస్తున్నాడు అన్నమాట. అయితే ఏం చేస్తున్నామంటే అన్నీ హ్యాండ్ వాష్ ఒక దాంట్లో వేసి ఒక్కొక్క దాంట్లో షిఫ్ట్ చేసి పెడుతున్నాడు. పని లేని ఇంట్లో అసలు నిజంగా విసిగిస్తూ ఉంటారు. మీ పిల్లలు కూడా ఇంతేనా? కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి గాయ్స్, ప్లీజ్ కమెంట్. ఇంకా మమ్మీ పూజ చేసే లోపు నేను పప్పు పెట్టేశాను. అండ్ రైస్ కోసం హాట్ వాటర్ పెట్టేస్తున్నమాట. అది హీట్ అంటే ఫాస్ట్గా అవుతుంది అన్నమాట. వేడి నీళ్ళు పెట్టుకుంటే రైస్ అనేది ఫాస్ట్గా ఉడుకుతుంది అన్నమాట. అండ్ మార్నింగ్ పూజ సింపుల్గా చేసేసింది అన్నమాట. ఈవినింగ్ ఏంటంటే కలశం పెట్టి దీపం పెడతారన్నమాట. అందుకే మార్నింగ్ జస్ట్ ఏంటంటే మొత్తం పూజ రూమ్ అంతా క్లీన్ చేసుకుని నార్మల్ ఇంకా దీపం ముట్టించేసి కొబ్బరికాయ కొట్టేసింది అన్నమాట. అండ్ ఇవన్నీ సంత పెట్టి ఇంకా పక్కన ఇంట్లోకి వెళ్ళిపోయాడు ఆడుకోవడానికి. అన్నీ ఎలాగోసారి చూడు, ఒక్కొక్క దాంట్లో ఒక్కొక్కటి. మళ్ళీ వచ్చి ఇంకా శివయ్య స్టోరీ ఇన్ను హయాన్స్ అంటే సరే అని వింటున్నాడు అన్నమాట. వీడియో పెట్టా. ఇంకా రుద్రకు బాగాలేదు, సో వాడు పడుకున్నాడు ఇంకా ఆఫ్టర్నూన్ చాలాసేపే. ఇంకా రుద్రకి 2 days నుంచి కొంచెం ఫీవర్లా ఉంది, ఇంకా కాఫ్ కూడా ఎక్కువైపోయింది. ఇంకా వాడు పడుకున్నాడని చెప్పి ఇంకా నాకు నిద్ర వచ్చేస్తుందని ఇంకా శివయ్య పార్వతిని ఇంకా డ్రా చేద్దామని, అంటే ఫస్ట్ నేను గోదాదేవి ఇంకా గోవిందుడిని వేసానమాట. ఇది నా సెకండ్ అనమాట. అండ్ కొంచెం శివయ్య అటు ఇటు అయ్యాడు. ట్రై చేశాను, నేను ఫస్ట్ టైం ట్రై చేస్తున్నాను. అసలు ఫస్ట్ అది గోవిందుడు అండ్ గోదాదేవి వేసాను కదా, ఈ సెకండ్ అనమాట. నాకు సెకండ్ ఆర్ట్ చేస్తున్నాను శివయ్యది అండ్ పార్వతి కళ్యాణం.